నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కొన్ని సినిమాలు అంటే ఒకటే స్టోరీ అన్ని లాంగ్వేజెస్లో వస్తాయి, కానీ కొన్ని మాత్రం కొన్నింట్లో డబ్ అవుతూ ఉంటాయి. దాంట్లో ప్రముఖంగా చంద్రముఖి సినిమా గురించి చెప్పుకోవాలి. మొదట మలయాళంలో, ఆ తర్వాత కన్నడలో, ఆ తర్వాత తమిళ్లో ఇది రీమేక్ అవుతూ వచ్చింది. కానీ తెలుగుకి వచ్చేసరికి ఇది డబ్బింగ్ అయింది. ఎందుకు మలయాళంలో, కన్నడలో, తమిళ్లో ఈ సినిమాని తీసి తెలుగుకి వచ్చేసరికి ఎందుకు డబ్బింగ్ చేశారు? అంటే తెలుగులో ఎవరు చేయడానికి సాహసించలేదా, లేకపోతే తెలుగు దాకా ఇది రాలేదా? ఎందుకు చంద్రముఖి స్టోరీ తెలుగులో డైరెక్ట్ ఫిల్మ్ అవ్వకుండా డబ్బింగ్ ఫిల్మ్ అయ్యింది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలక శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. మలయాళంలో శోభన గారు, కన్నడలో సౌందర్య గారు, తమిళ్లో జ్యోతిక గారు, తెలుగుకి జ్యోతిక గారు డబ్బింగ్ కాబట్టి. ఎందుకంటే ఇన్ని లాంగ్వేజ్, తర్వాత హిందీలో కూడా వచ్చింది బుల్బులయ్య. ఇన్నిట్లో వచ్చి తెలుగుకి మాత్రం ఎందుకు ఇది డైరెక్ట్ ఫిల్మ్ అవ్వలేకపోయింది? ఎందుకు తెలుగులో దీన్ని ఈ సినిమా చేయలేకపోయారు? ఇది చాలా ఆసక్తికరమైనటువంటి అంశమైనప్పటికీ 1993లో అప్పటికి ఫాజిల్ గారు ఏ సినిమా చెయ్యాలి అని ఆయనకైన అంతర్మథనం ఉంచింది. ఫహాద్ ఫాజిల్ వాళ్ళ నాన్నగారు, ఆయన చాలా గొప్ప డైరెక్టర్ మలయాళంలో. ఆయన ఒకరోజు ఆయన కూర్చుని ఆయన ఆఫీస్లో టేబుల్ మీద ఫైల్స్ అన్నీ తిరగేస్తుంటే అన్నీ దుమ్ము పట్టిపోయిన ఫైల్స్. ఆ ఫైల్స్ అడుగున ఒక కథ కనిపించింది, స్టోరీ ఫైల్. అది మధుముట్టం అనే రచయిత రాసినటువంటి కథ. నాగవల్లి దెయ్యం పేరు అక్కడ కూడా. ఆయన చదవటం మొదలుపెట్టిన తర్వాత చాలా ఆసక్తికరంగా అనిపించింది. బంగ్లా, దెయ్యం పట్టడం, ఒక ప్రొఫెసర్ రావటం బాగా ఆకట్టుకుని ఈ మధుముట్టం ఎక్కడున్నాడు వెంటనే పిలిపించండి అంటే, ఆ మధుముట్టం అనే ఆయన ఫాజిల్ గారికి కథ ఇచ్చి 7 సంవత్సరాలు అయింది. అప్పటికి ఒక్కసారిగా ఆయన పిలవగానే వాలిపోయాడు. 7 సంవత్సరాల తర్వాత మోక్షం కలిగింది. ఇదేంటి కథ గురించి నాకు ఇచ్చేసి వెళ్ళిపోయావు, అప్పుడే నువ్వు నెరేట్ చేస్తుంటే మనం దీన్ని చేసేవడం భలే ఉందే. ఇది కూర్చుని వాళ్ళిద్దరూ దాన్ని తీర్చిదిద్దడం మొదలుపెట్టారు. మోహన్ లాల్ గారు, సురేష్ గోపి గారు, శోభన గారు అందరూ వచ్చేసారు కథలోకి. ఇక్కడ సినిమా మీకు మలయాళంలో ఎక్కడ ప్రారంభమవుతుంది, ఏది మోహన్ లాల్ గారి పాత్ర ఎప్పుడు వస్తుందంటే చాలా సినిమా అయిపోయిన తర్వాత మోహన్ లాల్ వస్తారనమాట. ఓకే. అలా మణిచిత్ర తాళు అది తెరకెక్కడం, శోభన గారికి జాతీయ ఉత్తమ నటిగా ఆవిడకి పురస్కారం రావటం. అట్లాగే చాలామందికి తెలియని విషయం ఏంటంటే దీనిని తెలుగులో ఆత్మరాగం పేరుతో డబ్ చేశారు. మణిచిత్ర తాళు శోభన గారు, మోహన్ లాల్ గారు, సురేష్ గోపి గారు. మోహన్ లాల్ గారి సినిమాలు, మమ్మూటి గారి సినిమాలు తెలుగులోకి డబ్ అవుతున్నటువంటి ఒక టైం అది 94, 95 ఆ టైము. ఓల్డ్ డేస్లో అప్పుడే ఇది అప్పుడే తెలుగులో ఆత్మరాగం పేరుతో వచ్చింది. ఆత్మరాగం సెకండ్ షోకి మాలాంటి వాళ్ళం వెళ్ళటం జరిగింది. వెళ్ళి సెకండ్ షో పూర్తయిన తర్వాత ఒంటరిగా ఇంటికి వెళ్ళడానికి భయపడము జరిగింది. ఓకే. ఆ తర్వాత అంటే 93 ఎక్కడ, 2004 ఎక్కడ, ఒక 10 సంవత్సరాల కాలం గిర్రును తిరిగిన తర్వాత మీకు అక్కడ డిస్ట్రిబ్యూటర్స్కి ద్వారకేష్ గారిని నిర్మాత, ఆయనకి ఫైనాన్షియర్కి ఆయన నటుడు కూడా ద్వారకేష్, ఏదో ఇష్యూ జరుగుతోంది. దానిని విష్ణువర్ధన్ గారు పరిష్కరించాలి. విష్ణువర్ధన్ గారు కూర్చుని ఉన్నారు. న్యాయం ఫైనాన్షియర్లు, డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళ వైపే ఉంది. కానీ ద్వారకేష్ తనకు బాగా కావాల్సినవాడు, ఎలా కాపాడుకోవాలని చెప్పి, సరే నేను సినిమా చేస్తాను ద్వారకేష్కి, కాబట్టి మీ అప్పులు తీర్చేస్తాడు అని చెప్పి ఆయన మాట ఇచ్చేశాడు. ఇప్పటికిప్పుడు సినిమా చేయమంటాడు ఈ ద్వారకేష్. ఎక్కడ దొరుకుతుంది ఇప్పటికిప్పుడు కథ? ఇప్పుడు వెంటనే సినిమా ప్రారంభించాలని అంటా ఉంటే, ఉండండి నేను పీవాసుని పిలిపిస్తాను, పీవాసుని పిలిపించి మాట్లాడదాం ఏమైనా. ఎందుకంటే పీవాసు గారి సినిమాలు తమిళ్, కన్నడ, తెలుగు రీమేక్లు భలే జరుగుతుండేవి ఆ సమయంలో. పీవాసు గారిని పిలిపిస్తే పీవాసు గారు ఈ కథ గురించి చెప్పాడు. నా ఫ్రెండే ఫాజిలు, ఇది కన్నడలో చాలా బాగుంటుంది, చేద్దాం మనం అన్న తర్వాత అది ఆప్తమిత్ర అయింది. ఓకే. ఇట్లా విష్ణువర్ధన్ గారు, సౌందర్య గారు అక్కడ ఆ సినిమా విడుదలై అది కని వినియరుగని విజయం సాధించింది. అది 2004 ఆగస్టు 27 విడుదలైంది. విడుదలై సూపర్ డూపర్ హిట్. 2002లో వచ్చినటువంటి బాబా సినిమా అట్టర్ ఫ్లాప్ రజనీకాంత్ గారు. అవును. ఆయన 2 సంవత్సరాలు ముఖానికి మేకప్ వేసుకోకుండా ఉన్న సమయం. ఇప్పటికీ చిరంజీవి గారి లైఫ్లో ఎట్లాగో ఒక 6 months చిరంజీవి గారు మేకప్ వేసుకోలేదు. రజనీకాంత్ గారు 2 సంవత్సరాలు మేకప్ వేసుకోకుండా ఒక పెద్ద హిట్ కొట్టాలని వెయిట్ చేస్తూ జగ్గుబాయ్ అని ఒక సినిమా అనౌన్స్ చేశారు కేఎస్ రవికుమార్ గారి డైరెక్షన్లో. అదే వస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఆ సమయంలో ఏంటంటే రజనీకాంత్ గారు వచ్చి ఎక్కడికి వచ్చారు, శివాజీ గణేషన్ గారి బర్త్డే జరుగుతుంది. శివాజీ గణేషన్ గారు అప్పటికి లేరు, చనిపోయారు. చనిపోయిన తర్వాత వస్తున్న బర్త్డే
2004 అక్టోబర్ 1 శివాజీ గణేశన్ గారి కుమారులైన రామ్ కుమార్ గారు, ప్రభు గారు వీళ్ళు ఏవో ఏర్పాట్లు చేస్తుంటే శివాజీ గణేశన్ గారు వాళ్ళ ఇంటికి వచ్చేసారు. వచ్చేటప్పటికి వీళ్ళు ఆశ్చర్యపోయారు. చెప్పా పెట్టుకుని రజనీకాంత్ గారు వచ్చేసారంటే వచ్చేసి శివాజీ గణేశన్ గారి ఫోటో చూసి చాలా ఎమోషనల్ అయ్యి భోజనానికి రమ్మని చాలాసార్లు పిలిచారండి శివాజీ గణేశన్ గారు. ఆయన లేనప్పుడు భోజనానికి వచ్చాను అనుకుని బాధపడి భోంచేసి వెలుపలికి వచ్చే టైంకి మీడియా అందరూ చుట్టుముడతారు కదా. అసలు సాధారణంగా రజనీకాంత్ గారు మీడియాని ఫేస్ చేయరండి, మాట్లాడరు, నమస్కారం పెట్టేసి కారెక్కి వెళ్ళిపోతారు. శివాజీ ప్రొడక్షన్స్లో సినిమా చేస్తున్నా నేను అని చెప్పి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అరే అప్పటికి మన్నం చేశారు శివాజీ ప్రొడక్షన్స్లో. ఆ ఫంక్షన్లో ఈయన ప్రామిస్ చేశారు రజనీకాంత్ గారు ఏమని, మన శివాజీ ప్రొడక్షన్స్లో 50వ సినిమా చేస్తా అని చెప్పేసి. అరే అనుకోకుండా ఆ మాట నిలబెట్టుకోవడానికి రజనీకాంత్ గారు వచ్చి ఈరోజు ఈ వరం మనకి ఇచ్చెళ్ళారని వాళ్ళు అనుకున్నారు. అనుకున్న తర్వాత ఈయన వీళ్ళకి చెప్పేసి బెంగళూరు వెళ్ళిపోయారు. బెంగళూరు వెళ్ళిపోయి ఒక ముసలివాడు గెటప్ వేసుకుని ఏ సినిమా ఆడుతుందని వెళ్ళి కూర్చుంటే ఆప్తమిత్ర ఆడుతోంది. వెళ్ళి కూర్చొని సినిమా చూస్తూ ఆలోచిస్తున్నాడు. రైట్ టైంలో నాకు రైట్ ఫిల్మ్ ఇది నేను చెయ్యాలి వచ్చి ఆయనే రజనీకాంత్ గారు డెసిషన్ అది తీసుకుని ఆయన వచ్చి ప్రభు గారిని పి వాసు గారిని పిలిచారు. పి వాసు గారే కన్నడంలో డైరెక్ట్ చేసింది, పి వాసు గారే మన్నన్ డైరెక్టర్, ఇవన్నీ ఉన్నాయి కదా. అందుకని పి వాసు గారిని పిలిచారు. పిలిచి మనం ఆప్తమిత్ర మనం డబ్ చేయబోతున్నాం, రీమేక్ చేయబోతున్నాం అంటే ప్రభుతో తీద్దామని అనుకుంటున్నాడు పి వాసు గారు. ఓకే, ప్రభుతో చేద్దామని అనుకుంటుంటే లేదు నేనే చేస్తాను, ప్రభు ఆ పాత్ర వేస్తాడు, నేను ఈ పాత్ర వేస్తా. అక్కడ కన్నడంలో రమేష్ అరవింద్ గారు చేశారు, మలయాళంలో సురేష్ గోపి గారు చేశారు. ఆ పాత్ర ప్రభు చేస్తాడు, నేను ఈ పాత్ర వేస్తాను. కథ మారకూడదు కానీ నాకు తగినట్టు మార్పులు చేయాలి. ప్రతి మైన్యూట్ డీటెయిల్లో రజనీకాంత్ గారు ఇన్వాల్వ్ అయ్యి అక్కడ కన్నడంలో అవులా అవులా అంటుంటాడు విష్ణువర్ధన్. దాన్ని కాదు ఇంకా హెవీగా ఉండాలి, సరిపోట్ల నాగవల్లి పేరు కూడా మార్చాలి, నాగవల్లి పేరు మార్చి చంద్రముఖి చాలా హెవీగా ఉండాలి పేరు చంద్రముఖి అని అన్నారు. ఈయన నాటకంలో చిన్నప్పుడు మరాఠీ నాటకంలో నటించినప్పుడు ఊతపదమే లకలక లకలక. ఓకే, రజనీకాంత్ గారు మరాఠీ నాటకం ఆ లకలక లక తీసుకొచ్చారు ఇక్కడికి. తీసుకొచ్చి ఫస్ట్ స్నేహ గారు చేయాలి, సిమ్రాన్ చేయాలి, రీమా సేన్ ముగ్గురు అనుకుని సిమ్రాన్ గారు సెలెక్టెడ్. రజనీకాంత్ గారి పక్కన నయనతార. సిమ్రాన్ గారు సెలెక్టెడ్. షూట్ స్టార్టెడ్, 3 days షూట్ అయిపోయింది సిమ్రాన్ గారితో. షూట్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. అయిన తర్వాత ఆవిడ ప్రెగ్నెంట్ అని తెలిసింది సిమ్రాన్ గారు. ఓకే, తెలిస్తే ఎలా నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి అవ్వదని చెప్పి అప్పుడు మళ్ళీ జ్యోతిక గారికి రాసి పెట్టింది ఆ పాత్ర, ఆవిడ చెయ్యాలని ఉంది. అట్లా జ్యోతిక గారు వచ్చారు. తమిళ తెలుగు భాషల్లో ఒకేసారి విడుదలైంది. అసలు ప్రేక్షకులు ముగ్ధులైపోయి 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లు 50 కోట్లు 60 కోట్లు ఇస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నాయి డబ్బులు. తెలుగులో మణిచిత్రతాళు శోభన గారికిను తెలుగులో మిస్టర్ పెళ్ళాం అని ఒక సినిమా తీశారు గౌర్ పార్థసారథి గారు. ఆయన ఇంకో సినిమా కూడా మంచి సినిమా తీశారు శ్రీకారం. ఆయన శోభన గారు ఆయనకి DVD మణిచిత్రతాళు ఇచ్చి ఇది తెలుగులో చేసుకుని చాలా బాగుంటుంది రీమేక్ చేయండి అంటే ఆయన చేయలేదండి, ఇంట్రెస్ట్ చూపించలా. ఆయన ఈ సినిమాని ఆయన కరుణాకర్ రెడ్డి గారు, మహేష్ బాబు గారు వాళ్ళ పేర్లు, రమేష్ బాబు గారు ముగ్గురు కలిసి తెలుగులోకి డబ్ చేశారు ఈ సినిమా. తెలుగులో కూడా ఒక స్టేట్ సినిమా అంత కలెక్ట్ చేస్తుంది, అంత కలెక్ట్ చేసింది. కనీవి నెరుగని వసూళ్ల వర్షం. అక్కడ శాంతి థియేటర్ అని ఉంది చెన్నైలో, అది శివాజీ గణేశన్ గారి సొంత థియేటరు. 804 రోజులు ఆడింది అక్కడ. ఓకే, అంత క్రితం 768 ఎన్ని రోజుల్లో ఎప్పుడో 1944లో హరిదాస్ అని త్యాగరాజ్ భాగవతార్ సినిమా అది ఆడిందంట బ్రాడ్వే థియేటర్. ఆ రికార్డుని 2005లో రజనీకాంత్ గారు బద్దలు కొట్టారు. ఈ మణిచిత్రతాళు DVDని డైరెక్టర్ విఎన్ ఆదిత్య చిరంజీవి గారికి తీసుకొచ్చి ఇది తెలుగులో చేస్తే బాగుంటుందంటే చిరంజీవి గారు ఆసక్తి చూపించలా. చంద్రముఖి ఇక్కడ విడుదలై విస్ఫోటనం చెందిన తర్వాత చిరంజీవి గారు విఎన్ ఆదిత్యకు ఫోన్ చేసి నీ జడ్జిమెంట్ రైటు, నాదే తప్పును ఒప్పుకున్నారు చిరంజీవి గారు. చిరంజీవి గారు తెలుగులో చేయాల్సిన సినిమా ఇది. ఓకే, అలా తెలుగుకి మరి ఇంత ఎఫెక్ట్ ఉండేదంటారా? 100% అండి. ఎందుకంటే దాంట్లో రజనీకాంత్ గారి స్టైల్ అనేది ఆ క్యారెక్టర్ అండి, స్టైల్ కాదు, క్యారెక్టర్ గొప్పదనం. క్యారెక్టర్ చాలా బలమైన పాత్ర, రజనీకాంత్ గారు పోషించిన పాత్ర చాలా బలమైన పాత్ర. అదే ఆయన ఇన్వాల్వ్ అయిన విధానం కావచ్చు, వడివేల గారి
కమెడియన్ గా ఉంటారు. ఆయన బ్రహ్మానందం గారు డబ్బింగ్ తెలుగు అదే వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ అవన్నీ వర్కౌట్ అవుతాయి కమర్షియల్ గా. అవన్నీ ఏంటంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ అండి అవి. ఓకే, మీకు ఆ కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో అవన్నీ వర్కౌట్ అవుతాయి. ఆ సినిమాకి విద్యాసాగర్ గారు అందించిన సంగీతం చాలా ప్రాణం పోసింది. అవును. అట్లాగే తోటతని గారి కళాదర్శకత్వం. ఎందుకంటే చంద్రముఖి ఎలా ఉండాలి ఆ రాజనర్తకి అంటే దాన్ని ఆయన పోర్ట్రేట్ చేసిన విధానం. జ్యోతిక గారి ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, తర్వాత జ్యోతికకి డాన్స్ పార్ట్నర్ వినీత్ గారు కావచ్చు, ఆయన క్లాసికల్ డాన్స్ క్యారెక్టరేషన్ అద్భుతం దీంట్లో. వీళ్ళు అసలు వీళ్ళ పోర్షన్ లేదు, వీళ్ళని ఒట్టిగా పెట్టారు, వీళ్ళది అసలు సంబంధం లేదన్నది లేకుండా ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్ దాంట్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. కానీ చిరంజీవి గారికి వచ్చిందా అయితే తెలుగులో? మేబీ అంటే ఆయన యాంగిల్లో ఇది ఇంకొక డిఫరెంట్ వేలో వచ్చి ఉండేది సీరియస్గా. ఇప్పుడు ఊహించుకుంటే వేరే లెవెల్లో ఉండేది. తెలుగుకి తమిళ పాట పెట్టడం, తమిళ వెర్షన్ లో రారా సరస్సుకు రారా గౌన్ చంద్ర గారు రాశారు పెట్టడం, అన్ని కూడా అద్భుతమైనటువంటి అంశాలు అన్నమాట. ఓకే, మొత్తానికి అలా రజనీకాంత్ గారు ఏరి కోరి చేసిన సినిమా రెండు ఇండస్ట్రీలోనూ పెద్ద హిట్ అయి నిలవడం అనేది. ఇది హిందీలో చిరంజీవి గారితో చేద్దామని ఒక ప్రపోజల్ కూడా జరిగింది అప్పుడు. హిందీలో అప్పుడే చిరంజీవి గారితో చేద్దామని ప్రపోజల్ వస్తే అప్పటికి చిరంజీవి గారు ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా ఇవన్నీ అయిపోయిన ఆ సమయం అది. కాబట్టి సున్నితంగా తిరస్కరించారు. అంటే చూసేశారు కదా అందరూ, తెలుగులో తమిళంలో చూసేశారు. కాబట్టి ఇప్పుడు అది ఎట్లా ఉంటుందంటే మళ్ళీ అది ఏమవుతుందో ఏంటో మళ్ళీ ఇప్పుడు నంబర్ ఆఫ్ ఆడియన్స్ చూసేశారు కాబట్టి ఓకే. ఆ బుల్బులయ్య కూడా అక్షయ్ కుమార్ అద్భుతంగా చేశాడు. ఓకే, అలాగే అంటే యాజ్ ఇట్ ఈస్గా మీకు తమిళం తమిళే తెలుగు కదా మనకి. మీకు బుల్బులయ్య ఎలా ఉంటుందంటే అది డిఫరెంట్ ఉంటుంది. మలయాళం యాజ్ ఇట్ ఈస్గా బుల్బులయ్య ఉంటుంది. మలయాళంలో ఎప్పుడైతే హీరో వస్తాడో, ఏది మోహన్ లాల్ వస్తాడో అప్పుడే వస్తాడు అక్షయ్ కుమార్ కూడా హిందీలో. అది కామెడీ వర్షన్ ఎక్కువ అనిపిస్తుంది. ఇక్కడ దేవుడా తిరుమల దేవుడా ఇవన్నీ ఏంటి ఓపెనింగ్, ఆయన ఫైట్ ఇవన్నీ తమిళకి ఆయన ఇమేజ్కి తగినట్టు మార్పులు చేశారు. పి వాసు గారు పీతాంబరం వాసు గారు. పీతాంబరం గారు అంటే రామారావు గారికి ఎంజి రామచంద్రన్ గారి పర్సనల్ మేకప్ మ్యాన్ పీతాంబరం. కాకపోతే అది మలయాళంలో తీసిన తర్వాత ఆ సినిమా హీరోనా ఎవరో చనిపోయారు, ఎవరు లేదండి మోహన్ లాల్ గారు, సురేష్ గోపి గారు కదా. ఇక్కడ విష్ణువర్ధన్ గారు సినిమా విడుదలకు ముందే చనిపోయారు. కన్నడ విడుదలకు ముందు చనిపోయారు. అది ఏదో ఒకటి జరగడంతో రీమేక్ విషయం మళ్ళీ చంద్రముఖి 2కి సంబంధించి రజనీకాంత్ గారు ఒక ఇంత తడబడ్డారు, ఇదేదో జరుగుతుంది అనేసి. అట్లా కాదు కానీ రజనీకాంత్ గారు అదే మీరు అనేది నాగవల్లి వెంకటేష్ గారు చేస్తారు కదా, దాన్ని రజనీకాంత్ గారు ఎందుకు వద్దనుకున్నారంటే వన్స్ ఇట్స్ హ్యాపెండ్ అనమాట. అంటే చంద్రముఖి ఒక అద్భుతం చేసేసాం అయిపోయింది, దాన్ని మళ్ళీ ఇప్పుడు భాష 2 తీయటం, చంద్రముఖి 2 తీయటం ఇవన్నీ ఏంటంటే అవి ఒక ఇంత బాగోవు. ఒకసారి అద్భుతం ఒకసారి జరిగింది అంతే. నాగవల్లి అద్భుత కాండంలేండి నిజంగా. అసలు చంద్రముఖి చూశాక నాగవల్లిని చూశాక అసలు అంతా ఈ కాపీ పేస్ట్ చేసేసి జనాలు ఇంత పిక్చర్లు చేయాలనుకున్నారా అన్నట్టుగా ఉంటుంది సీరియస్లీ. చంద్రముఖి వెనకాల ఇంత జరిగింది అయితే. అందుకే తెలుగులో అంటే టోటల్ క్రెడిట్ గోస్ టు మధు ముట్టం అండ్ ఫాజిల్. ఎందుకంటే చిరంజీవి గారు అందులో సూట్ అవ్వని అనుకున్నారా, లేకపోతే ఆ స్టోరీ తెలుగు అనుకున్నారా? మీకు ఆత్మగీతం తెలుగులో మణిచిత్రతాళి ఏదైతే ఉందో అదే నేను ఇందాక మీకు చెప్పా. హీరో మోహన్ లాల్ క్యారెక్టర్ ఏంటంటే ఒక 40 నిమిషాల సినిమా అయిపోయిన తర్వాత వస్తాడు. ఓకే, అప్పటికి 40 నిమిషాల కథ జరుగుతుంది మీకు. అక్కడ వస్తే ఇందులో ఏం చేయడానికి ఉంది అంటే రజనీకాంత్ గారు ఇక్కడ ఇందులో చేయడానికి ఉంది. సెకండ్ హాఫ్ మళ్ళీ టోటల్గా శోభన పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది సినిమా. మీకు ఆ మంచం అలా పట్టేలా చేత్తో పైకి లేపుతుంది, ఆ సీన్లన్నీ ఎదిరిపోతాయి అనమాట. మలయాళంలో చాలా బాగుంటాయి. ఇంకా ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది కదా ఇందులో ఏంటి అని అక్కడెక్కడో స్టక్ అయిపోయారు. ఓకే, అంతే. అంటే మన తెలుగు ఇండస్ట్రీలో హీరో 40 minutes తర్వాత 40 minutes స్టోరీ తర్వాత వస్తే యాక్సెప్ట్ చేయరు అన్న ఒక అని ఏంటో అని అనుకొని ఆయన మరి అరగంట తర్వాత వస్తారు మంత్రి గారు వేంకుల్లో అదరగొడతారు. వచ్చేటప్పటికి సినిమా ఓపెన్ అవగానే హీరో కనిపించకపోతే ఏంటి అన్నది వెంటనే ఫైట్, వెంటనే పాట పడిందిగా. చంద్రముఖిలో ఫైట్ పాటతోనే రజనీకాంత్ గారు ఇంటరాక్షన్ ఉంటుంది మీకు. కాలు అలా తిప్పుతాడు కదా వచ్చి కూర్చుని.